నమస్తే, నేను కిషోర్. తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీకి స్వాగతం. మాట్లాడుకోవడానికైనా, చర్చించుకోవడానికైనా, భావాలు పంచుకోవాలన్నా లేక మనసులు కలబోసుకోవాలన్నా ఒక వేదిక అనేది కావాలి. ప్రపంచ దేశాల్లో ఉన్న తెలుగు వారందరి కోసం తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ అందిస్తున్న కానుక ఈ వేదిక. మనీ వేదిక విషయానికి వస్తే గనక పడమటి సంధ్యారాగం ఈ ఒక్క సినిమా చాలు అమెరికాతో తెలుగు ప్రజల అనుబంధం ఏంటో తెలిసిపోతుంది. చదువు, ఉద్యోగం, వ్యాపారం, వ్యాపకం అంటూ వెడుతున్నారు అమెరికాకి. సముద్రాలు దాటి అక్కడ స్థిరపడ్డా కూడా మన సంస్కృతి సాంప్రదాయాన్ని మాత్రం మరవట్లేదు. తెలుగు పండుగల్ని మనలాగే చక్కగా నిర్వహించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడి వారికి అక్కడి వారికి సాంస్కృతిక వారధిలా నిలుస్తున్నాయి కొన్ని సంస్థలు. అందులో ముఖ్యమైనవి తానా, నాట, ఆట. ఇవి తెలుగు ప్రజల సాంప్రదాయాన్ని ప్రతిబింబించేలా పనిచేస్తున్న ఈ మూడు సంస్థలు బంధాన్ని, అనుబంధాలను గుర్తు చేసుకునేందుకు ప్రస్తుతం మన ముందుకు వస్తున్నారు మేడపాటి వెంకట్ గారు. ఈయన అమెరికాలో దశాబ్దాల పాటు ఉన్న వెంకట్ గారు ప్రవాస భారతీయులతో ఉన్న అనుబంధం ఉన్న వ్యక్తి. ఇప్పుడు ప్రస్తుతం మనతో ఉన్నారు సాక్షి స్టూడియోలో. వెంకట్ గారితో మాట్లాడి ప్రవాస భారతీయ తెలుగు సంఘాల గురించి తెలుసుకుందాం. వెంకట్ గారు, వెల్కమ్ టు సాక్షి వేదిక. మీరు మామూలుగా సాక్షి వేదికకి రావటం, ఈ రోజు ప్రత్యేకంగా ఒక ఎన్ఆర్ఐగా సాక్షి వేదిక రావటం, అక్కడున్న తెలుగు సంఘాల గురించి మీకు తెలుసుకోవటం, మేము మీ దగ్గర నుంచి తెలుసుకోవటం జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో ఈ విధంగా ఒక ఎన్ఆర్ఐగా ఒక ఎన్ఆర్ఐ వాళ్ళతో మాట్లాడే విధంగా ముందుకు రావటం అనేది ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? అసలు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నానండి. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ హియర్. అయితే మీకు కొంత మన తెలుగు అసోసియేషన్స్ అమెరికాలో ఉన్న వాటి గురించి ఆ నేపథ్యం అదంతా చెప్పాలి కదా. నేను అమెరికా వెళ్లే టైంకే అక్కడ తానా ఆర్గనైజేషన్ దాదాపుగా మన తెలుగు వాళ్ళందరికీ తెలిసిందే, ఇక్కడున్న వాళ్ళందరికీ కూడా. అది స్థాపించి బహుశా నేను కూడా 30 సంవత్సరాల పైన కూడా అయిపోయి ఉంటుంది. అంటే పరిస్థితి ఏమంటే ఒక 20 సంవత్సరాల క్రితం తెలుగు వాళ్ళు మోస్ట్లీ మన ఆంధ్రప్రదేశ్ నుంచి కృష్ణా, గుంటూరు డిస్ట్రిక్ట్స్, నెల్లూరు, అటు బహుశా చిత్తూరు నుంచి కొంతమంది, తెలంగాణ డిస్ట్రిక్ట్స్ లో నల్గొండ, నిజామాబాద్, ఇటువంటి డిస్ట్రిక్ట్స్ నుంచి వెళ్లిన వాళ్ళు ఎక్కువ. ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఆబ్వియస్లీ బాగా ఉండేవారు. ఇప్పుడు దాదాపుగా అన్ని డిస్ట్రిక్ట్స్ నుంచి ఉన్నారు తెలుగు వాళ్ళు. ఆ టైంలో కొద్దిగా ఉన్న తెలుగు వాళ్ళు తక్కువ, ఎక్కువ హైలీ ఎడ్యుకేటెడ్ వాళ్ళు వెళ్లేవారు అప్పట్లో, డాక్టర్స్ మెయిన్లీ. సో వాళ్ళంతా డిఫరెంట్ స్టేట్స్ లో డిస్ట్రిబ్యూట్ అయి ఉండడంలో వాళ్ళందరూ అప్పుడు మళ్ళీ ఈ మాధ్యమాలు కూడా డిఫరెంట్. అప్పుడు ఒకరితో ఒకళ్ళు ఫోన్ చేసి మాట్లాడుకోవాలంటే ఖర్చు ఎక్కువ, ఇంటర్నల్ గా కూడా ఖర్చు ఎక్కువ. ఈ ఎలక్ట్రానిక్ మీడియా అంటూ దాదాపుగా మన తెలుగు ఎలక్ట్రానిక్ మీడియా అంటూ లేదు. అసలు ఇండియన్ ఎలక్ట్రానిక్ మీడియానే వాళ్ళు ఎప్పుడు ఆ టైంలో చూడలేదు. వాళ్ళు అక్కడ అమెరికన్ సిస్టమ్, అమెరికన్ టీవీ ఇవే గానీ. సో ఈ ఇంటర్నెట్ అనేది లేదు అప్పటికి. సో ఒకళ్ళతో ఒకళ్ళు కలవాలన్నా, మాట్లాడుకోవాలన్నా ఒక ఫోన్ ద్వారా రేర్లీ జరిగేది. సో ఒకళ్ళనొకళ్ళు చూసుకోవాలంటే ఎక్కడో దగ్గర కలవాలి. ఇటువంటి జరగడం కోసము ప్లస్ మన తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు నిలబెట్టుకోవాలని అప్పట్లో పెద్దలు వాళ్ళు ఒక సంఘం స్థాపించుకుందామని, తెలుగు సంఘం తానా అన్నది అక్కడ స్థాపించడం జరిగింది. అంటే స్టేట్ లెవెల్లో తెలుగు అసోసియేషన్స్ చాలా ఉన్నాయండి. వివిధ రాష్ట్రాల్లో తెలుగు అసోసియేషన్స్ ఉన్నాయి. ఇంకా డీటెయిల్స్ లోకి వెళ్ళొచ్చు మనము. బట్ తానా నేషనల్ లెవెల్లో తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా అని, నార్త్ అమెరికా కాంటినెంట్ కోసం అన్నట్టుగా, ఇటు ఈవెన్ కెనడా నుంచి కూడా ఉన్న తెలుగు వాళ్ళకి అన్నట్టుగా పెట్టింది. సరే, తర్వాత ఓవర్ ద టైమ్ అది తానా హాస్ బీన్ డివైడెడ్ ఇంటూ 2 అసోసియేషన్స్, తానా, ఆట అనుకుంటూ. ఒక బహుశా 20 సంవత్సరాల క్రితం ఎప్పుడో ఆ రకమైన మార్పు వచ్చింది. అలాగే తర్వాత ఇప్పుడు ఆ తర్వాత మళ్ళీ ఆట కాస్త ఆట కింద డివైడ్ అయినాయి. ఇప్పుడు మొన్న పోయిన వారము 29 నుంచి 1వ తారీఖు వరకు నాటాది తెలుగు అసోసియేషన్, నాటా తెలుగు అసోసియేషన్ యాన్యువల్, బై యాన్యువల్ జరుగుతాయి. దాంట్లో కన్వెన్షన్ హ్యూస్టన్ లో జరిగింది, కంక్లూడ్ అయిపోయింది. 6th నుంచి 8th వరకు ఆట ఆర్గనైజేషన్ అట్లాంటాలో జరగబోతుంది. రైట్. అసలు మొత్తంగా ఈ సంస్థలు అనేవి తెలుగు వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలను ఏ విధంగా ప్రతిబింబించే విధంగా జరుగుతుంటాయి? దానికి సంబంధించి అసలు వాళ్ళు ఏ రకమైన చర్యలు తీసుకుంటుంటారు?
బేసిక్ గా తెలుగు భాష గాని సంస్కృతి గాని ఇవన్నీ నిలబెట్టుకోవడం కోసమని ఈ కన్వెన్షన్స్ జరిగినప్పుడు ప్రాముఖ్యం చాలా ఇస్తారండి. తెలుగుకి ప్రాముఖ్యత చాలా ఇస్తారు. అంటే తెలుగు సంబంధించి బహుశా మనం ఇప్పుడు టీవీలు ఇన్ని రకాల ఛానల్స్ పెరిగి మనకి పల్లెల్లో ఏం జరుగుతుంది, ఒక సంక్రాంతి ఎలా జరుగుతుంది, ఒక ఉగాది ఎలా జరుగుతుంది కొంత చూడగలుగుతున్నాం. ఒక 10 సంవత్సరాల క్రితం వేసుకుంటే మా హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకి ఊర్లలో ఎటువంటి పండుగలు ఎట్లా సెలబ్రేట్ చేస్తారని అంత ఎక్కువ తెలిసి ఉండేది కాదు. అటువంటిది అక్కడ మాత్రము ఇవన్నీ సాంప్రదాయబద్ధంగా ఏ రకంగా జరుగుతుంది అక్కడ తెలుగు వాళ్ళకి తర్వాతి అంటే సెకండ్ జనరేషన్ థర్డ్ జనరేషన్ వీళ్ళందరికీ తెలవడం కోసం అని చెప్పేసి ఇటువంటి కన్వెన్షన్స్ లో వాటికి సంబంధించి కొన్ని కార్యక్రమాలు స్టేజ్ మీద పర్ఫార్మెన్స్లు అవి పెడుతూ ఆ విధంగా అక్కడున్న పిల్లలకు కూడా విషయాలు తెలిసేలాగా అలాంటి చర్యలు తీసుకుంటున్నారు. అవన్నీ బాగానే చేస్తూ వస్తున్నారు. అసలు మెయిన్ మోటివ్ ఏంటి? తానా స్థాపించినప్పుడు వాళ్ళు ఏమని అనుకున్నారు అసలు మొదట్లో? అంటే నాకు పూర్తి వివరాలు నాకేం తెలియదు. బట్ బేసిక్ గా మనం అక్కడ వాళ్ళకి తానా పత్రిక అని ఉంటుంది, దాని ద్వారా చదివిన దాన్ని బట్టి వాళ్ళు చెప్పే మాటలను బట్టి అది అప్లైస్ టు దాదాపు అన్ని ఆర్గనైజేషన్. ఆట దాదాపు ఆ రకంగానే పనిచేస్తుంది, నాటా పనిచేయచ్చు, నాట్స్ అని ఇంకొక ఆర్గనైజేషన్ ఉంది. వీళ్ళందరూ కూడా మెయిన్ గా ఏమంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఒక అసోసియేషన్ గా ఫామ్ అవుతూ దానికి మెంబర్షిప్స్ తెలుగు వాళ్ళు వీళ్ళంత మందిని చేర్చుకుంటే ఇట్లా కన్వెన్షన్స్ జరుపుకున్నప్పుడు అందరూ ఒక చోటుకి చేరొచ్చు. ఆ విధంగా మన మెయిన్ గా ఆ లింక్ తెలుగు భాష ద్వారా తెలుగు వారందరూ ఒక అంబ్రెల్లా కింద పనిచేసే విధంగా పనికొస్తుంది అన్నట్టుగా స్థాపించుకున్న సంస్థలు. దాంట్లో మళ్ళీ చారిటీ యాంగిల్ కూడా ఉంది. అంటే వాళ్ళు అక్కడ మెంబర్షిప్స్ ద్వారా కలెక్ట్ అయిన మనీ కానీ లేదంటే ఈవెన్ డొనేషన్స్ పెద్ద పెద్ద వాళ్ళు డాక్టర్స్ వాళ్ళు ఒక 30-40 సంవత్సరాలు అక్కడ ఉన్న వాళ్ళు బాగా వెల్తీ డాక్టర్స్ ఉన్నారు మెంబర్స్ గా, వాళ్ళందరూ ఇచ్చే డొనేషన్స్ వాటి బట్టి మన రాష్ట్రంలో ఉపయోగపడే విధంగా రకరకాల చారిటీ కార్యక్రమాలు చేస్తూ ఇక్కడ ప్రజలకు కూడా ఉపయోగపడేలాగా అన్నది మోటో. అది జరుగుతూ ఉంటుంది. అంటే ఒక గొడుగు కిందే ఉండాలి అందరూ తెలుగు వాళ్ళంతా అని అనుకున్నప్పుడు 3-4-5 సంస్థలు దాదాపు ఇప్పుడు కూడా దాదాపు చూస్తే ఒక 10 సంస్థల దాకా ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నాయి. సో అంత వేరియేషన్ ఎందుకు వస్తుంది? వాళ్ళలో వాళ్ళకి ఎందుకు అంత ఇదిగా వస్తుంది? అందరూ తెలుగు వాళ్లే, వెళ్ళిన వాళ్ళంతా తెలుగు వాళ్లే, తెలుగు భాషను లేకపోతే తెలుగు సంస్కృతి సాంప్రదాయాన్ని ప్రతిబింబించాలి, వాటిని కాపాడాలన్న ఉద్దేశంతో వాళ్ళు అక్కడికి వెళ్లి ఇలాంటివన్నీ స్థాపించినప్పుడు అక్కడ ఎందుకు వైషమ్యాలు వస్తున్నాయి? వాళ్ళిద్దరి మధ్య అక్కడ గొడవలు అనేవి ఎందుకు వస్తున్నాయి అసలు? మంచి క్వశ్చన్ అండి. యాక్చువల్లీ మన రాష్ట్రం నుంచి వెళ్లిన ముఖ్యమంత్రులు చాలా మంది ఈ క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు తానా కాస్త తానా ఆట కింద డివైడ్ అయిన తర్వాత ఫర్దర్ మిగతా ఆర్గనైజేషన్స్ కింద డివైడ్ అయిన తర్వాత కూడా ఇది జరిగిన కార్యక్రమంలో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మన తెలుగు వాళ్ళు ఎస్పెషల్లీ చాలా మంది ఒక చోట చేరేటప్పటికి పాలిటిక్స్ అనేవి కూడా ఎంటర్ అవుతా ఉంటాయి ప్రాసెస్ లో. సో పార్షల్లీ ఈ ఈగోస్ సాటిస్ఫై చేసుకోవడం కోసం అని వాళ్ళ ఐడెంటిటీ క్రైసిస్ అనుకోవచ్చు. అంటే ఇన్ని ఏర్పడిన తర్వాత అసలు అనుకున్న మెయిన్ మోటివ్ అనేది చేరుకోలేకపోతున్నారేమో, వాళ్ళు అనుకున్న సాధించలేకపోతున్నారేమో అన్న విధంగా కూడా నడుస్తుంది ప్రస్తుతం అని మనం భయపడక్కర్లేదండి. ఎందుకంటే నేను కూడా 30-40 సంవత్సరాల క్రితం ఉన్న తెలుగు వారి పాపులేషన్ కి ఇప్పటికీ 3-4 రెట్లు పెరిగిపోయింది. కాబట్టి ఈ ఆర్గనైజేషన్లు 3-fold 4-fold గా పెరగడం వల్ల మనకి ఈచ్ ఆర్గనైజేషన్ కి ఉండే ఆడియన్స్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ స్టిల్ మెయింటైన్ అవుతా ఉంటారు. అయితే సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అన్నట్టుగా ఏ ఆర్గనైజేషన్ అయితే బాగా పనిచేస్తుందో ఆ ఆర్గనైజేషన్ ఎక్కువ కాలం నిలబడుతుంది, ఆ ఆర్గనైజేషన్ ఇంకా ముందుకెళ్తుంది, మెంబర్షిప్ ఇంకా పెరుగుతుంది, వాళ్ళకి ఇంకా మంచి పేరు వస్తుంది. ఎవరైనా సరిగ్గా చేయకపోతే వాళ్ళ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ కోసం పనిచేస్తున్నట్టుగా ఉండే ఆర్గనైజేషన్స్ ఎక్కువ కాలం నిలబడకపోవచ్చు. రైట్, ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారు, రాజు కువైట్ నుంచి అండి. రాజు గారు నమస్తే, మాట్లాడండి. నమస్తే అండి రాజు గారు. నమస్తే సార్. నమస్తే అండి. హలో సార్, వెంకట్ సార్. చెప్పండి. హలో, బాగున్నారు సార్? బాగున్నానండి. మీరు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తారు? ఎన్ఆర్ఐ సెల్ కన్వీనర్ సార్, కువైట్ నుంచి ఫోన్ చేస్తున్నాం సార్. చెప్పండి, అడగండి మీ ప్రశ్న. సార్ మీరు ఎన్ఐ సెల్ కన్వీనర్ సార్? అవునండి. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మాట్లాడుతున్నాం సార్. అడగండి.
ఇక్కడ కువైట్ లో ఎన్ఆర్ఐ సర్వీస్ కన్వీనర్ గా మీరు ఇక్కడికి వచ్చి ఎప్పుడన్నా వచ్చారు సార్ ఇక్కడికి? వచ్చి వెళ్ళానండి, 2 times వచ్చి వెళ్ళాను నేను. అదే ఇక్కడ మన కడప జిల్లా వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఇక్కడ సెల్ కన్వీనర్ అనేసి ఒక పద్ధతిలో పెట్టేసి ఇక్కడ మన తెలుగు వాళ్ళందరినీ ఒక ఇదిగా తీసుకొని మన పార్టీ ముందుకెళ్ళాలి, మన జగన్ బయటికి రప్పించుకోవాలి మనం. మన జగన్ ఇప్పుడు ఒక దిర్బంలో దిక్కు ఉన్నాడు. ఇప్పుడు జేడీఎస్ ఆయన సెల్ కాళ్ళు ఎందుకు మాట్లాడాయన ఆంధ్రజ్యోతి ఈనాడు వాళ్ళతో మాట్లాడాడు కదా, ఎందుకు మాట్లాడాడు? ఎందుకు ఇలా జరుగుతుంది? మన జగన్ మనం బయటకు రప్పించుకోవాలి, మన ప్రజలను మనం కాపాడుకోవాలి, మనల్ని కాపాడుతాం, పోరాడదాం. ఓకే సార్, ఉంటాను సార్. రైట్, అలాగేనండి, తప్పకుండానండి. మీరు పడుతున్న బాధ మేమందరం కూడా ఇక్కడ అదే బాధ వ్యక్తం చేస్తున్నామండి. అయితే జగన్ గారు అతి త్వరలో బయటకు వస్తారనే మనందరం ఆశిద్దాం. అయితే మీరు మాట్లాడిన ఇంకో విషయం గురించి, అది సబ్ జ్యుడిషియల్ అంటారు కదా, ఉన్న న్యాయస్థానంలో ఉన్నది కాబట్టి మనం అందరం ఆంధ్రప్రదేశ్ లో, మన ఇండియాలో న్యాయాన్ని నమ్ముతాం కాబట్టి, మన కోర్ట్ సిస్టమ్ నమ్ముతాం కాబట్టి ఇవన్నీ వాళ్ళు టేక్ కేర్ చేస్తారని ఆశిస్తున్నాను. రైట్, ఇంకో కాలర్ శివకృష్ణ మలేషియా నుంచి అండి. శివకృష్ణ గారు నమస్తే అండి. నమస్తే సార్. సార్ మాట్లాడండి, చెప్పండి. హలో, శివకృష్ణ గారు చెప్పండి. నమస్తే సార్. నమస్తే అండి. సార్ నేను ఒక 5 ప్రశ్నలు అడిగితే దానికి సమాధానం చెప్తారా సార్? రైట్, అడగండి మీరు. ఫస్ట్, రాజశేఖర రెడ్డి గారు ఈ కాంగ్రెస్ పార్టీని 2 సార్లు అధికారంలో తీసుకొచ్చిన దానికి ఈ కాంగ్రెస్ పార్టీ ఆయనకి మంచి గౌరవం ఇచ్చింది. నెంబర్ 2, ఆయన ప్రభుత్వంలో అవినీతి జరిగిందంటున్నారు కదా, దాంట్లో ఉండే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అందరూ కదా అంటున్నారు. సరే, ఆయన ప్రభుత్వంలో అవినీతి జరిగింది, తెచ్చిన ప్రభుత్వంలో మనం ఉండకూడదు. అలాంటప్పుడు అందరూ రాజీనామా చేసి మళ్లీ గెలవాలి. నెంబర్ 3, అవును. నెంబర్ 3, ఒక సుప్రీంకోర్టు 6 మంత్రులు 12 మంది ఐఏఎస్ ఆఫీసర్లకి లెటర్లు ఇచ్చింది. వీళ్ళని సిబిఐ ఎంక్వైరీ చేసి దాంట్లో అది దాంట్లో అవినీతి జరిగిందా జరగలేదా అని చెప్పి ఎంక్వైరీ చేయించమనింది. దాన్ని మటుకు సరిగా ఎంక్వైరీ చేయట్లేదు. నెంబర్ 4, బట్ జగన్ గారికి అసలు అప్పుడు 2009 దాకా ఆయన ప్రభుత్వంలో లేడు, ఆయనకి ఎటువంటి సంబంధం లేదు. అదేమన్నంటే వాళ్ళ తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని 1,00,000 కోట్లు సంపాదించానంటున్నారు. ఆయనకి రాజకీయాల్లోకి రాకముందే చాలా ఆస్తులు ఉన్నాయండి. మాది కడపే, మేము కడపలోనే ఉండి ఇప్పుడు మేము మలేషియాలో జాబ్ చేస్తున్నాను. ఆయన ఎలాంటి వాళ్ళ ఫ్యామిలీ ఎలాంటి వాళ్ళో మాకు బాగా తెలుసండి. బట్ నెంబర్ 5, సాక్షి టీవీని ఒక పక్క మూసేయాలని చెప్పి దాంట్లో పనిచేస్తున్న ఎంప్లాయీస్ అందరినీ చాలా ఇబ్బంది పెట్టడానికి ఎంతెంత ప్రయత్నాలు చేస్తుంది. జేడీ లక్ష్మణ్ చాలా నీచంగా ప్రవర్తిస్తున్నాడండి. మాకు ఇవన్నీ చూస్తుంటే చాలా బాధాకరంగా ఉందండి. ఒక పక్క ఆయన్ని ముందుగా అరెస్ట్ చేస్తామన్నారు కదా, ఆ రోజు ముందుగా నేను బెయిల్ కోసం సిబిఐ కోర్టు చెప్పింది ముందు అరెస్ట్ చేయరు, ఓన్లీగా ఎంక్వైరీకి మాత్రమే అని చెప్పింది కదా. అయినా కానీ ఆ రోజు అడ్మిట్ చేసినప్పుడు సిబిఐ న్యాయమూర్తులు కూడా ఎందుకు ప్రశ్నించలేదు? మాకు న్యాయమూర్తుల మీద కూడా కొద్దిగా డౌట్ వస్తుంది. రైట్ శివకృష్ణ గారు, మీరు చెప్పిన అన్ని అక్షరాలు నిజమండి. మీరు అనుకున్న విధంగానే మన ఆంధ్రప్రదేశ్ లో ప్రజలంతా అనుకుంటున్నారు. కాబట్టే మొన్న ఎలక్షన్స్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన రిజల్ట్స్ మీరు చూసుంటారు. గెలిచిన సీట్లు గాని, వచ్చిన మెజారిటీలు గాని ట్రూ రిఫ్లెక్షన్ ఆఫ్ మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో ప్రజలంతా, ఈవెన్ సామాన్య ప్రజలంతా ఆ రకంగా ఫీల్ అవుతున్నందుకు గాను ఓటు రూపంలో ఆ విధంగా వాళ్ళు చూపించారు. ఒక రకంగా కక్ష తీర్చుకున్నారని అనుకోవాలి. దీన్ని చూసన్నా ప్రభుత్వం బుద్ధి తెచ్చుకోవాలి. ఎవరైతే ఈ సంస్థలు వేధించడానికి ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళంతా విరమించుకోవాలి. అదేనండి. రైట్ అండి. సో ఎక్కువగా వస్తుంది మా కాలర్స్ కూడా మనకి ఎక్కువగా పార్టీ గురించి మాట్లాడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఎక్కువ. సో మొత్తం మీద ఈ ఆట, తాన, అట్లాగే నాట, సో ఈ 3 సంస్థలు వెలిసిన తర్వాత అక్కడ తెలుగు వారికి పరిస్థితి ఏమిటి? వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు? ఈ మనకంటూ ఒక ఆట, ఒక మన్ని ముందుకు తీసుకెళ్లే సంస్థలు ముందుకు వచ్చినాయని ఫీల్ అవుతున్నారా, లేకపోతే వాళ్ళలో ఏదైనా భేదభావం వస్తుందా ఈ విషయాల తర్వాత? భేదభావం అయితే ఉంటదండి. ఎందుకంటే ఇప్పుడు
తానా ఆట రెండుగా డివైడ్ అయిపోయిన తర్వాత కొంతకాలము తానాలో ఉన్న ప్రముఖ వ్యక్తులు బేసిక్ గా అక్కడ ఉన్న తెలుగు వారికి ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి? తెలుగు వాళ్ళు కామన్ గా ఇప్పుడు ఎట్లా ఉంటదంటే పొలిటికల్ పార్టీస్ ఉన్నాయనుకోండి, పొలిటికల్ పార్టీస్ లో లీడర్స్ మధ్యలో డిఫరెన్సెస్ ఉండొచ్చు, వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు కత్తులు నూరుకునే విధంగా ఉండొచ్చు. సెకండ్ క్యాడర్, థర్డ్ క్యాడర్ లేదంటే రెగ్యులర్ కార్యకర్తల దగ్గరకు వచ్చేటప్పటికి అంత ఎక్కువ కనిపించదు. అదేవిధంగా మెయిన్ గా లీడర్షిప్ పొజిషన్స్ లో ఉన్న వాళ్ళు తానా గాని నాటా గాని ఆటాల్లో కొంత, అంటే పూర్తిగా పొలిటికల్ పార్టీస్ కంపేర్ చేయలేము, ఇప్పుడు ఆ విధంగా కొంత డిఫరెన్సెస్ అయితే ఉండొచ్చు. కానీ మామూలుగా తెలుగు వాళ్ళందరూ వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు చేసుకుంటారు, ఓన్లీ వీకెండ్స్ వాళ్ళకి టైం ఉంటుంది, వాళ్ళ ఫ్యామిలీతో స్పెండ్ చేస్తారు, వాళ్ళ క్లోజ్ గ్రూప్స్ ఉంటాయి, ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక 10 to 15 అదర్ ఫ్యామిలీస్ తో ఫ్రెండ్షిప్స్ ఉంటాయి, వాళ్ళు కలుస్తుంటారు వీకెండ్స్ లో. అది ఎక్కువ. గానీ ఈ తానా నాట ఆట ఇవన్నీ వాళ్ళు ఈ కన్వెన్షన్స్ జరిగినప్పుడు వాళ్ళ ఉన్న ఇంట్రెస్ట్ ని బట్టి ఒక 1000 కిలోమీటర్ల దూరంలో జరుగుతున్నా అక్కడ వరకు వెళ్ళొచ్చు, లేదంటే మా సిటీలో జరుగుతుంటే నేను అటెండ్ అవుతాను, వేరే దూరంగా వెళ్ళలేను అనుకునే వాళ్ళు కొంతమంది ఉండొచ్చు. కాబట్టి మామూలుగా అక్కడ స్థిరపడిపోయిన తెలుగు వాళ్ళందరికీ డిఫరెన్స్ వచ్చి ఉంటాయి. తానాతో ఉండేవాళ్ళు ఆటాలో ఉండే వాళ్ళతో మాట్లాడరని ఇటువంటి డిఫరెన్స్ అయితే ఉండవు. సో ఇవన్నీ నాన్ ప్రాఫిటబుల్ చారిటబుల్ ఆర్గనైజేషన్స్ కాబట్టి ఇక్కడున్న తెలుగు వాళ్ళకి వాళ్ళు అక్కడి నుంచి ఏ విధమైన సహాయం అందిస్తున్నారు, ఇక్కడున్న గ్రామాల్లో వాళ్ళు చేపట్టే కార్యక్రమాలు అనేవి ఎట్లా ఉంటున్నాయి, అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది, ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళని ఎంతవరకు ప్రోత్సహిస్తుంది ఈ విషయాలకు సంబంధించి? గవర్నమెంట్ నుంచి పెద్ద ప్రోత్సాహం ఉండకపోవచ్చు కానీ వాళ్ళు అక్కడ రేస్ చేసిన అమౌంట్స్ తో మన ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4-5 months బ్యాక్ నాటా వాళ్ళు ఒక నాటా వీక్ అని ఇక్కడ కండక్ట్ చేసి ఇక్కడ ఒక 6 cities ఏమో ఐడెంటిఫై చేసుకుని వాటిల్లో వాటర్ ప్యూరిఫికేషన్ ప్రాజెక్ట్స్ అని డిఫరెంట్ ఏరియాస్ లో వాళ్ళు చారిటబుల్ వర్క్ చేశారు. కొంత రిమోట్ ప్లేసెస్ వెతుక్కొని అక్కడ స్పాన్సర్ చేసిన వ్యక్తులు వాళ్ళ పర్టికులర్ డిస్ట్రిక్ట్స్ లో వాళ్ళ విలేజెస్ లో బెనిఫిట్ అయ్యే విధంగా కూడా చాలా మంచి కార్యక్రమాలు చేశారు. తానా కూడా ఆ విధంగా రకరకాల ప్రోగ్రామ్స్ కంటిన్యూస్ ఎవ్రీ ఇయర్ చేస్తూనే ఉంటారు. అంటే నేను ఇందాక కూడా మిమ్మల్ని అడగటం జరిగింది, అంటే అందరూ ఇట్లా చేయాలని అనుకుంటారు, అందరూ కూడా అక్కడ వాళ్ళు మనకి సహాయం చేయాలని, లేకపోతే అక్కడ తెలుగు వాళ్ళంతా ఒక తాటి కింద ఉండాలని చెప్పి అనుకుంటారు. కానీ ఎందుకని ఇన్ని సంస్థలు ఎందుకు వచ్చేస్తున్నాయి అసలు? అంటే కన్వీనియన్స్ అనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిటీ వైజ్ మీకు డెట్రాయిట్ తెలుగు అసోసియేషన్ ఉంది, డిటిఏ అని. అంటే వీళ్ళందరికీ సంబంధ బాంధవ్యాలు అనేవి కరెక్ట్ గా ఉన్నాయనుకోవచ్చు? తప్పకుండా ఉన్నాయి. అక్కడ మనం వర్రీ కావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు డెట్రాయిట్ లో వేలల్లో ఉన్నారు తెలుగు వాళ్ళు, సో వాళ్ళకి అక్కడ ఒక అసోసియేషన్ కావాలి లోకల్ గా, సిటీలో డిటిఏ అని ఒకటి ఉంది. అట్లానే అట్లాంటాలో గ్రేటర్ అట్లాంటా తెలుగు అసోసియేషన్, గాటా అనేది ఉంది. బే ఏరియా తెలుగు అసోసియేషన్ అని ఉంది, తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్ లో ఉంది, వాషింగ్టన్ డీసీలో ఉంది, న్యూజెర్సీలో ఉంది. ఇలా రకరకాలుగా ఆ రీజియన్ లేదంటే స్టేట్ సిటీ బేస్డ్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. అవి లోకల్ గానే పనిచేస్తాయి. సో ఇవన్నా కూడా అందరూ కూడా ఒక గొడుగు కిందే పని చేస్తున్నారు అనుకోవచ్చు. తప్పకుండా. సో వాళ్ళ మెయిన్ మోటివ్ ఏదైనా సరే, వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నా కూడా మొత్తం అంతా తెలుగు భాషను ముందుకు తీసుకురావాలి, తెలుగు వారి ఔన్నత్యాన్ని ముందుకు తీసుకురావాలనే ఆకాంక్ష తప్పించి వేరే మార్గాలు ఏమీ లేవని అనుకోవచ్చు. కరెక్ట్. ఇప్పుడు ఇంకోటి కన్వీనియన్స్ ఎక్కి తానా ఆటా కింద డివైడ్ అయిన తర్వాత, అంతకుముందు తానాగా ఉన్నప్పుడు ఎవ్రీ ఇయర్ July 4th టైంలో కన్వెన్షన్ ఉండేది. ఏదో ఒక డిఫరెంట్ సిటీలో ఎవ్రీ ఇయర్ డిఫరెంట్ సిటీలో అన్నట్టు పెట్టుకునేవారు. అక్కడ అందరూ తెలుగు వాళ్ళు గ్యాదర్ అయ్యేవాళ్ళే ఉంది. తర్వాత ఆటా కింద డివైడ్ అయిపోయిన తర్వాత మన మధ్యలోనే పోటీ ఉండి ప్రతి సంవత్సరము ఇద్దరము July 4th టైంలోనే డిఫరెంట్ సిటీస్ లో పెట్టుకోవడం వల్ల తెలుగు వాళ్ళని డివైడ్ చేసినట్టుగా అవుతుందని ఒక అండర్స్టాండింగ్ వచ్చి ఒక సంవత్సరం ఒక ఆర్గనైజేషన్, నెక్స్ట్ ఇయర్ ఇంకో ఆర్గనైజేషన్, ఆల్టర్నేట్ ఇయర్స్ లో ఉండేలాగా ప్లాన్ చేసుకుని పెట్టుకున్నారు. ఆ విధంగా కంటిన్యూ అవుతూ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఆటా కాస్త ఆటా కింద డివైడ్ అయిన తర్వాత అవి రెండు సేమ్ ఇయర్ మనం ఇప్పుడు ఈ ఇయర్ లో చూస్తున్న విధంగా ఒక వారం డిఫరెన్స్ లో సేమ్ ఇయర్ లో కండక్ట్ చేసుకుంటారు. దానివల్ల కూడా పెద్ద జరిగిన నష్టమే లేదు. రెండు సెపరేట్ సిటీస్ లో పెట్టుకున్నారు. అక్కడ ఒక 3,000 మంది అటెండ్ అయితే ఇక్కడ ఒక 3,000 మంది లేకపోతే 4,000 మంది అటెండ్ అయ్యేలాగా. మన దగ్గర తెలుగు పాపులేషన్ చాలా మంది ఉన్నారు కాబట్టి ఇంకా ఆ విషయంలో ఇబ్బంది ఏం లేదు. అన్ని ఆర్గనైజేషన్స్
వాళ్ళకుండే డెడికేటెడ్ మెంబర్స్ ఉంటారు, వాళ్ళు పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. మనం చూస్తున్నాం ఎక్కువగా మనం పాశ్చాత్య ధోరణి మనం ఎక్కువగా అవలంబిస్తూ ఉంటాం. అదే అక్కడ ఆ దేశాల్లో ఉన్నవాళ్ళు ఇక్కడి నుంచి వెళ్లిన వాళ్ళు నిజంగా తెలుగు వాళ్ళు ఇట్లా ఉంటారు, తెలుగు వాళ్ళ సంప్రదాయం ఇట్లా ఉంటుందనే విధంగా కట్టుబట్లు వ్యవహారాలు అన్ని చూపిస్తూ ఉంటారు. సో దానిపై అసలు అక్కడ ఉన్న వాళ్ళ స్పందన ఏంటి, ఇక్కడ ఉన్న వాళ్ళు ఈ విధంగా మారిపోతున్నారు, మొత్తం అంతా ఇక్కడ ఉన్న తెలుగు వాళ్ళ ఇదంతా కట్టుబట్లు గానీ లేకపోతే వీళ్ళ సంప్రదాయాలన్నీ మారిపోతున్నాయి, మనం దాన్ని కాపాడాలన్న ఉద్దేశంతో వాళ్ళు ఆ విధంగా ముందుకెళ్తున్నారు అనుకోవాలా, లేకపోతే అసలు ఏమనుకుంటున్నారు అక్కడ వీళ్ళ గురించి? డెఫినెట్లీ కాపాడాలన్న ఉద్దేశంతోనే ముందుకెళ్తారు. అది ఎంతవరకు సాధ్యం అవుతుంది? అసలు సాధ్యము, పూర్తిగా సాధ్యం అవడం కష్టము. ఎందుకంటే ఇప్పుడు అక్కడ పిల్లల్ని తీసుకున్నాం అనుకోండి, అక్కడ పుట్టి పెరిగిన పిల్లలు, వాళ్ళు స్కూల్కి వెళ్లారంటే తర్వాత సబ్సిక్వెంట్ హై స్కూల్, కాలేజ్, దేనికి వెళ్ళినా మొత్తం 90% ఆఫ్ ద టైమ్ వాళ్ళు అమెరికన్ కిడ్స్ తో స్పెండ్ చేస్తూ ఉంటారు. సో పూర్తిగా మన సంస్కృతి, భాష, మన సాంప్రదాయాలు, కట్టుబాట్లు అన్ని తెలవాలంటే ఇళ్లలో పేరెంట్స్ లేకపోతే వేరే ఇండియన్ ఫ్రెండ్స్, తెలుగు ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకోగలుగుతారు. లేదంటే ఇండియాలో ట్రిప్కి వచ్చినప్పుడు వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ ద్వారానో ఇతర రిలేటివ్స్ ద్వారానో తెలుసుకోగలుగుతారు. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ కన్వెన్షన్స్ జూలై మంత్ లో జూలై 4th చుట్టుపక్కల జరుగుతుంది. ఎందుకంటే పిల్లలందరికీ సమ్మర్ వెకేషన్ ఉంటుంది. జూన్ తర్వాత స్కూల్స్ అయిపోతాయి, సమ్మర్ వెకేషన్ స్టార్ట్ అవుతుంది. సో ఇటువంటి కన్వెన్షన్స్ జరిగినప్పుడు ఎంటైర్ ఫ్యామిలీ కెన్ గో టు దట్ సిటీ అండ్ పార్టిసిపేట్ ఇన్ దిస్ కన్వెన్షన్. ఫ్యామిలీ అంతా వెళ్ళడం వల్ల అక్కడ తెలుగు ప్రోగ్రామ్స్ ఏం జరుగుతున్నా అవన్నీ చూడడంలో ఈ నెక్స్ట్ జనరేషన్ పిల్లలంతా కూడా అవన్నీ ఎంజాయ్ చేస్తుంటారు, వాళ్ళు తెలుసుకుంటుంటారు. కాలర్ వెయిట్ చేస్తున్నారు న్యూయార్క్ నుంచి విక్కీ అని. విక్కీ గారు నమస్తే అండి, మాట్లాడండి. కిషోర్ గారు నమస్తే సార్. సార్ మాట్లాడండి. విక్కీ గారు చెప్పండి. మీ యాంకరింగ్ చాలా బాగుంటుంది సార్ కిషోర్ గారు. సార్ మాట్లాడండి. మా శ్రీధర్ గారితో మాట్లాడండి. నేను కూడా ఒప్పుకుంటాను. సార్ బాగున్నాను సార్. వెంకట్ గారు బాగున్నానండి. విక్కీ గారు చెప్పండి. సార్ జగన్ గారు ఎందుకు సార్ ఇన్ని బాధలు పెట్టారు? మళ్ళీ ఒకసారి అడగండి. అదే సార్ జగన్ గారిని చాలా బాధలు పెడుతున్నారు సార్. మీరు అది చూడలేకపోతున్నా. ఆయన ఎప్పుడు బయటకు వస్తారు, అసలు బయటకు రానిస్తారో రాని చాలా బాధగా ఉందండి, భయంగా ఉంది. అనేది ఇప్పుడు జగన్ గారు చాలా ధైర్యంగా ఉన్నారండి. జగన్ గారు ఇప్పుడు పార్టీలో గానీ మిగతా నాయకులు వాళ్ళంతా వెళ్లి చూసి వచ్చిన వాళ్ళు, మాట్లాడొచ్చిన వాళ్ళు జగన్ గారు ఎంత ధైర్యంగా ఉన్నారో అన్న విషయాన్ని చెప్తుంటే చాలా ఆనందంగా ఉంటది. అండ్ మనం కూడా అంతే ధైర్యంతో మనం చేయగలిగిందల్లా ప్రే చేస్తూ ఉండాలి. మీరు నమ్ముకున్న భగవంతుడిని ప్రే చేయండి, వీలైనంత త్వరగా జగన్ గారు బయటికి రావాలని. ప్రజల్లో ఉండకుండా ఉంచడానికి వేసిన ఎత్తు ద్వారా ఈ విధంగా అట్లా ఒక 4 గోడల మధ్యలో ఉంచిన పద్ధతి అవలంబిస్తున్నారు. దాని వల్ల జరిగిన నష్టం ఏంటో కూడా వాళ్ళు అర్థం చేసుకున్నారు మొన్న జరిగిన ఎలక్షన్ ద్వారా. కాబట్టి ఇవన్నీ ఏవి దీని ద్వారా ఏం చేయలేరన్న విషయం వాళ్ళకి అర్థమైంది. ఇంకొకసారి కోర్టులు, న్యాయస్థానాల పరిధిలోకి వచ్చింది కాబట్టి అతి త్వరలో ఈ వాళ్ళు ప్రూవ్ చేయలేనివి ఏవో కట్టుకథలుగా చెప్తున్నవన్నిటినీ న్యాయస్థానంలో కూడా చెల్లకుండా న్యాయమూర్తులు కూడా వాటిని విభేదించి జగన్ గారిని వీలైన త్వరగా బయటికి పంపుతారని మనం అంతా ఆశిద్దామండి. మనం అందరం ఆ రోజు కోసం వెయిట్ చేస్తున్నాం. అది అతి త్వరలో అది జరుగుతుంది కూడా. రైట్. అలాగే విక్కీ గారు రైట్ కాలర్ కట్ అయింది. సరే చెప్పండి, ఇందాక కొంత విషయం చెప్తున్నాను నాకు. సో అదే నెక్స్ట్ జనరేషన్ కి లేకపోతే పిల్లలకి ఇవన్నీ తెలవడం కోసం అని చెప్పి కృషి బాగా జరుగుతుందండి. ఈవెన్ వీకెండ్స్ లో అక్కడ చిన్మయ మిషన్ అని ఒకటి ఉంది. అట్లాంటి వేరే డిఫరెంట్ ఉన్నాయనుకోండి. సంస్కృతం శ్లోకాలు నేర్పించడం కానీ, వివిధ మన తెలుగు భాషకు సంబంధించిన కథలు కానీ లేదంటే ఇతర వ్యవహారాలను నేర్పించడం, చాలా మంది పిల్లలకి డాన్స్ నేర్పించడం. మన ట్రెడిషనల్ డాన్సెస్ మనము ఇక్కడ ఆరంగేట్రం, ఒక భరతనాట్యం ఆరంగేట్రం లేదా కూచిపూడి ఆరంగేట్రం అనేది చాలా తక్కువ చూస్తున్నాం మన ఇక్కడ పెరుగుతున్న పిల్లలు. అక్కడ ప్రాక్టీస్ చేసి ఆరంగేట్రం చేసేంత స్టేజ్కి వెళ్లి వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి రవీంద్రభారతి లాంటి ప్లేస్ లో ఆరంగేట్రం చేస్తే అది కామన్ ఫీచర్ అయిపోయింది ఈ మధ్య. సో వాళ్ళు ఎంత యాక్టివ్ గా వీటిలో పార్టిసిపేట్ చేస్తున్నారు, ఎంత సీరియస్ గా ఇవన్నీ తీసుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఈ కన్వెన్షన్స్ ద్వారా ఇంకొక మేజర్ జరిగేది ఏమంటే
పెళ్లిళ్ళు కూడా కుదురుతాయి చాలా సార్లు. అక్కడంతా ఫ్యామిలీస్ అంతా వెళ్ళడం ద్వారా పెళ్లి సంబంధాలు వెతుక్కోగలుగుతారు. వాళ్ళ తెలిసిన ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లల్ని చూడడం గానీ ఆ విధంగా కొంత రిలేషన్షిప్స్ ఫామ్ అయ్యి మ్యాట్రిమోనీ అనేది అక్కడ కూడా రన్ అవుతుంది. ఆ విధంగా హెల్ప్ చేస్తున్నారు. రైట్. సుజ్ఞాన సింగ్ అని చెప్పి వాషింగ్టన్ డీసీ నుంచి అండి. సార్ నమస్తే, మాట్లాడండి. నమస్తే సార్, నేను ఒక విషయం చెప్పాలని ఉందండి. అంటే క్వశ్చన్ కాదు ఇది. చెప్పండి సార్. కొండా సురేఖ గారు పరకాల్లో చాలా కృషి చేసి నెక్ టు నెక్ ఫైట్ చేశారు కదా. ఆమెకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక హోదా ఇస్తే మంచిది అనే నాకు అభిప్రాయము. రెండోది, ఈ జేడి లక్ష్మీనారాయణ ఆయన ఎంత మంచిగా ప్రవర్తించినా కొంతమంది మూర్ఖులు ఉంటారు కదండి లోకంలో, మంచి మూర్ఖులు కూడా ఉంటారు. వ్యాస్ గారు అంతటి ఐజీ గారినే తీసుకెళ్లిపోయారు. ఈయన్ని విడిచిపెడతారా? అది కొంచెం జ్ఞాపకం చేస్తే మంచిదండి ఆయనకి. రైట్. శ్రీధర్ గారు ఏమంటారు మీరు? ఇది ప్రశ్న కాదంటున్నారు, ఆయన కామెంట్ చెప్పారు. సో విల్ యాక్సెప్ట్ ద కామెంట్. రైట్. వేదికలో ఇప్పుడు ఒక షాప్ బ్రేక్ తీసుకున్నాం. వెల్కమ్ బ్యాక్. శ్రీధర్ గారు, ఒక విషయం చెప్పండి. తెలుగు వారు ఇలా అమెరికా పద్ధతుల్ని గౌరవిస్తూ ఉంటారు, ఆచరిస్తూ ఉంటారు, అమెరికన్లతో కలిసిపోయి జీవిస్తూ ఉంటారు. అట్లాగే మొదటి తరం తెలుగు పిల్లలకి తెలుగు చదవటం గానీ, రాయటం గానీ, అట్లాగే మాట్లాడడం గానీ సరిగా రావు. తెలుగు సంతతి వారు అమెరికన్లతో పోటీ పడి చదువుతున్నారు, ఎన్నో కాంపిటీషన్స్ లో నెగ్గుతూ వస్తున్నారు. వాళ్ళతో పోటీగా తెలుగు వాళ్ళు కూడా ముందుకెళ్తున్నారు. మనం సంక్రాంతి, దసరా ఎట్లా జరుపుకుంటూ ఉంటామో అట్లాగే వాళ్ళ క్రిస్మస్ గానీ, లేకపోతే వేరే పండుగ థ్యాంక్స్ గివింగ్ పండుగలు గానీ ఇవన్నీ చేసుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఒక తరం దాటిన తర్వాత తరంలో వాట్ ఈజ్ తెలుగు అనే స్టేజ్కి వస్తుంది, వాట్ ఈజ్ ఉగాది అనే స్టేజ్కి వస్తుందని అంటున్నారు. ఇది కొంతమంది అభిప్రాయం. దానిపై మీరేమంటారు? అది ఎంతవరకు సమంజసం, ఎంతవరకు సాధ్యం అవుతుందని అనుకుంటున్నారు? ట్రూ అండి. ఇప్పుడు తల్లిదండ్రులు ఎక్కువ మన తెలుగు భాష, సంస్కృతి వీటి మీద ఫోకస్ లేకపోతే ఆ ప్రమాదం అయితే ఉంది. అక్కడ ఈ క్రిస్మస్ అప్పుడు గానీ, థ్యాంక్స్ గివింగ్ అప్పుడు గానీ హాలిడేస్ ఉంటాయి, దేశం అంతా సెలబ్రేట్ చేసుకుంటా ఉంటారు. కాబట్టి ఆటోమేటిక్ గా అక్కడ మన తెలుగు వాళ్ళైనా గానీ ఆ పండుగల గురించి, ఆ ప్రాముఖ్యత గురించి తెలుస్తుంది. అవి సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటారు వాళ్ళ ఫ్రెండ్స్ తో. అంటే అలా వచ్చిన పండుగలే ప్రస్తుతం మనం ఇక్కడ మదర్స్ డే, ఫాదర్స్ డే అనో లేకపోతే ఈ రకంగా కొన్ని పండుగలు ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది. సో వాళ్ళని మనం అనుకరిస్తున్నాము, మనని వాళ్ళు అనుకరిస్తున్నారు అనుకోవాలి. ఇక్కడ మనము డెఫినెట్ గా వాళ్ళని అనుకరిస్తున్నాము చాలా విషయాల్లో. ఈ వ్యాలంటైన్స్ డే అని ఇటువంటి రకరకాలవి వెస్టర్న్ కల్చర్స్ లో తీసుకొస్తున్నాము మన ఇండియాలో కూడా. అయితే అక్కడ మన తెలుగు కల్చర్, తెలుగు పండుగలకి సెలబ్రేట్ చేసుకుంటారండి మేజర్ పండుగలన్నీ. ఒకటే ప్రాబ్లం ఏంటంటే ఆ రోజు ఇక్కడ హాలిడే ఉంటుంది కానీ అక్కడ హాలిడే ఉండదు, ఎందుకంటే అమెరికన్ జాబ్స్ కాబట్టి వీకెండ్స్ లో సెలబ్రేట్ చేసుకుంటారు. అక్కడ ఉండే లోకల్ తెలుగు అసోసియేషన్స్ పెద్ద ముఖ్యమైన పండుగలకి, దీపావళికి కానీ, దసరా, సంక్రాంతి ఇటువంటి టైంలో ముందు వీకెండ్ తర్వాత వీకెండ్ సెలబ్రేట్ చేసుకుని అందరూ ఒక చోటుకి గ్యాదర్ అయ్యి ఒక 400-500 మంది కూడా ఒక చోటుకి చేరి, ఉగాది ఉందనుకోండి ఉగాది పచ్చడి చేసుకుని కొంతమంది చెప్పడం, వాళ్ళని ఇక్కడి నుంచి కొంతమందిని తీసుకువెళ్ళటం, అక్కడ కవి సమ్మేళనం అనేది జరగడం. సో ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి, చూస్తుంటాం. రైట్. అది అలా చేసుకుంటూ వస్తే అంటే తర్వాతి తరం పిల్లలకి ఎంతవరకు ఇది ఉపయోగపడే అవకాశం ఉంటుందని అంటారు? అంటే అక్కడ వాళ్ళ ప్రయత్నం అంతా వాళ్ళు చేస్తున్నారండి, కానీ 100% పిల్లలందరూ ఇక్కడ విషయాలు పూర్తి అవగాహనతో పెరగలుగుతారని అనుకోవడానికి లేదు. వాళ్ళు ఒక 50% పిల్లల్ని ఆ విధంగా నెక్స్ట్ జనరేషన్, ఆ తర్వాత జనరేషన్ అలా తీసుకెళ్లగలిగినా బాగా సక్సెస్ సాధించినట్టే. ఎందుకంటే ఇక్కడ అటు వెస్టర్న్ సైడ్ కన్వర్షన్ జరుగుతూ స్లోగా ఇక్కడ పండగ రోజు ఒక తెలుగు పండగ రోజు పొద్దున కూర్చొని ఒక గంట సేపు పూజ చేయాలంటే పిల్లలు ఆ టాలరెన్స్ లేదు, నేను కూర్చోలేనన్న పరిస్థితిలో ఉంది. అటువంటిప్పుడు వాళ్ళని అక్కడ ఇవన్నీ చాలా లిమిటెడ్ గా చూస్తూ వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా ఎక్స్పెక్ట్ చేయాలంటే కొద్దిగా కష్టము. బట్ పేరెంట్స్ ట్రై చేసే పేరెంట్స్ ఉంటారు, సక్సెస్ఫుల్ అయిన పేరెంట్స్ చాలా మంది ఉన్నారు. మన వాళ్ళంతా ఎడ్యుకేషన్ లో కూడా పిల్లలు మంచి మంచి స్థానాలకు వెళ్లి డాక్టర్స్, సైంటిస్ట్ ఈ విధంగా అవడము తల్లిదండ్రుల ప్రోత్సాహము, వాళ్ళు చిన్నప్పటి నుంచి కరెక్ట్ పద్ధతిలో పెంచడం వల్ల అలా జరుగుతుంది. రైట్ అండి. ఒక కాలర్ సత్తయ్య దుబాయ్ నుంచి అండి. సత్తయ్య గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్కారం, మాట్లాడండి. సార్ లైన్ సార్ 3 క్వశ్చన్ సార్ చెప్పండి.
ఇవాళ చంద్రబాబు నాయుడు ధర్నా చేస్తే ఒక డ్రామా లెక్కలు అనిపించింది సార్. చంద్రబాబు నాయుడు రైతుల గురించి డ్రా చేసిన ఒక డ్రామా లెక్కలు అనిపించారు. అదే రాజశేఖర రెడ్డి చంద్రబాబు నాయుడు ఆవాజ్ జరగలేదు. జగన్మోహన్ రెడ్డి బయట పెట్టి లోపల పెట్టించింది చంద్రబాబు నాయుడు, కిరణ్ కుమార్ రెడ్డి కలిపి లోపల పెట్టించారు. అదే జగన్మోహన్ రెడ్డి బయట ఉంటే రైతుల గురించి ఎన్నో ధర్మలు చేస్తారు. చంద్రబాబు నాయుడు, కిరణ్ కుమార్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిని లోపల పెట్టించి, ఎందుకంటే రైతులకైనా గానీ, పేదవాళ్ళకైనా గానీ, మైనార్టీలకైనా గానీ, ఎవరికైనా గానీ ధర్నా చేసి దగ్గరైతేనే పెట్టించింది సార్ లోపల. మా తెలంగాణ సార్, మా తెలంగాణలో ఓదారు పాత్ర ఇంకా చేయలేదు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు బయటకు వెళ్తారో మీరు కొంచెం నాకు క్లియర్ గా చెప్పాలి సార్. రైట్. మీరు చెప్పింది కరెక్టేనండి. ప్రాబ్లం ఏమంటే జగన్ గారు ప్రజల్లో దూసుకుపోతూ గత సంవత్సరంన్నరగా ప్రజల మధ్యలోనే ఉండడాన్ని చూడలేక, ఓర్చుకోలేక, దానివల్ల జగన్ గారు అతి త్వరలో ముఖ్యమంత్రి అయిపోతారు, ఇంకా అటు కాంగ్రెస్ గాని తెలుగుదేశం గాని పుట్టగతులు ఉండవన్న పరిస్థితుల్ని చూసి వాళ్ళు ఈ విధంగా ఈ యాత్రలకి బ్రేక్ వేసి పక్క నుంచేస్తే డైల్యూట్ అవుతుంది అనుకుని చేసిన కార్యక్రమము. కానీ అది మన ఎలక్షన్ ద్వారా బ్యాక్ ఫైర్ అయింది. మీరు జగన్ గారు మళ్లీ ఎప్పుడు బయటకు వచ్చినా, ఎంత త్వరలో బయటకు వస్తూ వచ్చిన వెంటనే మళ్లీ ప్రజల్లోనే ఉంటారు, ప్రజల సమస్యల గురించి పోరాడుతూ ఉంటారు, సమస్యలన్నింటినీ అందరికీ తెలిసే విధంగా చెప్తా ఉంటారు. అది జగన్ గారు ఏ విధంగా ఆ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయగలుగుతారు గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత, ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. ఒకటి ఏమంటే ఎంత త్వరలో బయటకు వస్తారనేది అది న్యాయస్థానాలు దేవుడి దయ అని అనుకోవాలి. అతి త్వరలోనే అది జరగాలని మనందరం కోరుకుందాం అండి. రైట్ అండి. ఇంకో కాలర్ వెంకటరెడ్డి దుబాయ్ నుంచి అండి. వెంకటరెడ్డి గారు నమస్తే అండి, మాట్లాడండి. వెంకటరెడ్డి గారు సార్ బాగుందా సార్? అడగండి సార్. హలో సార్, బాగుంది. నేను దుబాయ్ నుంచి ఫోన్ చేస్తున్నాను సార్. నమస్తే అండి, అడగండి. సార్ అది ఇప్పుడు మన జగన్ పరిస్థితి ఏంటి సార్? ఇప్పుడు అతను ఎప్పుడు బయటకు ఇస్తారంటారు? ఏదండి జగన్ గారి పరిస్థితి ఏంటి, ఎట్లా ఇప్పుడు బయటకు వస్తారేంటి? అదేనండి, ఇప్పుడు జగన్ ఎప్పుడు బయటకు ఇస్తారండి? ఇప్పుడు ఇది ఇంతకు ముందు కూడా అడిగిన ప్రశ్న అండి. ఇది న్యాయస్థానంలో ఉంది. ఇప్పుడు బెయిల్ పిటిషన్ అప్లై చేయడం, దాని ఆర్గ్యుమెంట్స్ అయినాయి. రేపు లేదా ఎల్లుండిన తెలుస్తుంది మనకి. మన ఆశ, ఆకాంక్ష, మనం అంతా కోరుకునేది ఏం జరుగుతుందని అనుకుంటామంటే, న్యాయస్థానము, జడ్జిలు ఇప్పటివరకు జరిగినవన్నీ చూసిన దాన్ని బట్టి జగన్ గారు ఇక్కడ జైల్లో ఉండాల్సిన అవసరం లేదు. బయటనే ఇన్వెస్టిగేషన్ ఏదైతే సాగుతుందో అది బయట నుంచి కూడా వాళ్ళకి ఏ క్వశ్చన్స్ ఉంటే వాటిని ఆన్సర్ చేస్తూ వాళ్ళకున్న డౌట్స్ అన్ని క్లియర్ చేయగలుగుతారు. కాబట్టి లోపల ఉండాల్సిన అవసరం లేదని వాళ్ళు ఫీల్ అయ్యి 4th జడ్జిమెంట్ ఆ రకంగా ఇవ్వగలిగితే 4th మనం జగన్ గారిని బయట చూడగలుగుతామండి. దానికోసమే ఆశిద్దాం మనం. రైట్. ఇంకో కాలర్ కువైట్ నుంచేనండి, ప్రదీప్ గారు. ప్రదీప్ గారు నమస్తే అండి. నమస్తే సార్. మాట్లాడండి సార్ వెంకట గారితో. సార్ చెప్పండి సార్. నేను రాజశేఖర రెడ్డి గారి నేర అభిమాని సార్. నేను అడగండి. హలో, చెప్పండి. ఒకప్పుడు సార్ మరి నేను కాంగ్రెస్ పార్టీలో మరి ఇండియాలో ఉండగా మరి ఎంతో కృషి చేసి మేము అన్ని పార్టీకి ఎంతో మరి కృషి చేశాం సార్. అటువంటిది మా రాజశేఖర రెడ్డి గారిని మరి కొందరు దుర్మార్గులు ఆత్మహత్యలు జరిగింది. మరి ఆయన కళల్ని, ఆయన కన్నా ఇదిని కూడా అందరూ నాశనం చేశారు సార్. మరి దీన్ని ఆయన జగన్ గారిలో మేము చూసుకోవాలని చెప్పేసి మరి ఇప్పుడు మనం జగన్ అన్నకి చాలా సపోర్ట్ గా ఉన్నాం సార్. అక్కడి నుంచి మరి దీనికి మరి మా జగన్ అన్నకి ఎప్పుడు బయటకు వచ్చే అవకాశం ఉంటాయని మాకు చెప్తారు ఒకసారి. రైట్. ఇందాక నుంచి అడుగుతున్నారు, ఇదే క్వశ్చన్ వస్తుందండి మనకి. అదేనండి, యాంగ్జైటీ ఉంది అందరికీ. అది అసలు వినడానికి కొద్దిగా బాధగా అనిపిస్తుందండి. ఇంతమంది ఈ రకంగా అన్యాయంగా జగన్ గారిని జైల్లో పెట్టారన్న విషయం ఇంతమంది అంటున్న దాన్ని బట్టి ఐఎమ్ రియలీ హోపింగ్ న్యాయస్థానాలు కూడా ఇవన్నీ వింటున్నారు. ఇది జరిగింది తప్పు అన్నది వాళ్ళు అనుకుని వెంటనే రిలీజ్ చేసేలా ఉంటుందని నేను కూడా కోరుకుంటున్నానండి. రైట్ అండి.
ఆట స్థాపించేటప్పుడు మొదట్లో వాళ్ళు అనుకున్నది ప్రమోట్ లిటరసీ, కల్చరల్, ఎడ్యుకేషనల్ అండ్ రిలీజియస్, సోషల్, ఎకనామిక్, హెల్త్ అండ్ కమ్యూనిటీ యాక్టివిటీస్ ఆఫ్ ది పీపుల్ ఆఫ్ ది తెలుగు ఆరిజిన్, యాజ్ వెల్ యాజ్ ప్రమోట్ ఎక్స్చేంజ్ ఆఫ్ అంటే స్టూడెంట్స్ కి సంబంధించిన ఇక్కడ స్టూడెంట్స్ లో ఏం చదువుతుంటారు, అక్కడ స్టూడెంట్స్ ఎంతవరకు పురోగతి సాధించారు, సో ఈ విధమైన యాక్టివిటీస్ ని ఎక్స్చేంజ్ చేసుకునే విధంగా, అట్లాగే ప్రొఫెషనల్ వైజ్ గా తెలుగుని ఒక అధికార భాషగా చేసే విధంగా, అక్కడ కూడా తెలుగు భాష ఔన్నత్యాన్ని చాటి చెప్పే విధంగా ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఆట స్థాపించడం జరిగిందని చెప్పి ఆ రోజుల్లో ఒక ముందు మెయిన్ రావటం, వాళ్ళు ఈ రకంగా స్థాపించామని చెప్పి చెప్పడం జరిగింది. సో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అది ఎంతవరకు సాధ్యపడుతోంది అసలు? అంటే కృషి అయితే జరుగుతుందండి. ఇప్పుడు ఒక చోట తెలుగు వాళ్ళు అంతమంది గ్యాదర్ అయినప్పుడు అక్కడ గెస్ట్ కింద లోకల్ సిటీ కౌన్సిల్ మెంబర్స్ అని, లేదంటే ఒక కాంగ్రెస్ మెన్ అని, ఇటువంటి వాళ్ళని ఇన్వైట్ చేస్తారు. వాళ్ళకి కొంత మన కల్చర్ గురించి చూపిస్తారు. వాళ్ళు దాన్ని చూసి ప్రభావితం చెంది వాళ్ళు ఆ సిటీలో తెలుగు వాళ్ళ కోసం ఏదైనా స్పెషల్ ప్రోగ్రామ్ చేయడానికని ముందుకు రావచ్చు. యూనివర్సిటీస్ లో ప్రొఫెసర్స్ ఉంటారు. వాళ్ళు కొన్ని యూనివర్సిటీస్ లో ఈవెన్ తెలుగు ఒక సబ్జెక్ట్ కింద ఆన్ అండ్ ఆఫ్ ఆఫర్ చేస్తూ ఉంటారు. ఇటువంటివన్నీ జరగడానికి కొంత హెల్ప్ జరుగుతుంది. బట్ మోస్ట్లీ తెలుగు వాళ్ళందరి మధ్యలో బాండింగ్ కి బాగా హెల్ప్ చేస్తుంది. మోర్ దాన్ అమెరికన్స్ ని ఇటువైపు మళ్లించుకోవడం అనేది అంత ఈజీ కాకపోవచ్చు, కానీ అమాంగ్స్ తెలుగు బాండింగ్ భాషను మర్చిపోకుండా భాషను ముందుకు తీసుకెళ్లే విధంగా అక్కడికక్కడ వాళ్ళకి, అంటే ఇప్పుడు మనం అనుకున్నాం మన తర్వాత తరం ఏమవుతుందో అన్న ఒక రకమైన బాధ అనేది ఉంటుంది. వాళ్ళు తెలుగు నేర్చుకోలేకపోతున్నారన్న ఒక ఇది ఉంటుంది. సో ఆ నేపథ్యంలో వాళ్ళకి ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు, వాళ్ళని ఏ విధంగా నేర్పుతూ వెళ్తారు వాళ్ళకి అసలు? ఇంకొక మాట చెప్తానండి. ఒక 5 సంవత్సరాలు 3-4 సంవత్సరాల క్రితం వరకు మీరంటున్న ప్రశ్నకి కొంత పేరెంట్స్ కృషి చేస్తే గానీ తెలుగు రాకపోవచ్చు, వీళ్ళకి తెలుగు అర్థం కాకపోవచ్చు, లేకపోతే ఇండియాలో వచ్చి ప్రతి సంవత్సరం ఒక 1-2 నెలలో గడిపితే గానీ తెలుగు గుర్తుపెట్టుకోలేకపోతారు, ఇటువంటి అనుకునే ఆస్కారం ఉంది. కానీ గత 4-5 సంవత్సరాల్లో అన్ని తెలుగు ఛానల్స్ కాబట్టి మన తెలుగు వాళ్ళ పిల్లలు తెలుగు మూవీస్ అంటే లేకపోతే హిందీ మూవీస్ అంటే విపరీతంగా ఇష్టపడతారు. ఎంత అమెరికనైజ్డ్ ఉన్నా గానీ ఈ మూవీస్ ని ఇష్టపడతారు. సో అవి చూడడంలో ఆ విధంగా కూడా భాషని పికప్, అంటే బెస్ట్ తెలుగు, బెస్ట్ హిందీ పికప్ చేస్తారు. కానీ ఇక్కడ ఇంకోటి కూడా గమనించవచ్చు. బాన్ అండ్ బాట్ ఆఫ్ అక్కడే కాబట్టి వాళ్ళు మాట్లాడే తెలుగు ఇక్కడ మాట్లాడే వాళ్ళ తెలుగు కంటే ఎక్కువగా బాగుంటుందని చెప్పి ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. సో అది అంటే అక్కడున్న సంస్థలు గానీ లేకపోతే వాళ్ళు చేస్తున్న కృషి కూడా దాంట్లో భాగం ఉంటుందని అనుకోవచ్చు కదా. కృషి కొంత ఉంటుంది. అయితే ఇప్పుడు ఇక్కడ మనమేమో తెలుగు మాట్లాడేది 8 కోట్ల మంది పైన మాట్లాడతాము. అందులో స్పష్టంగా తెలుగు మాట్లాడే వాళ్ళు కూడా చాలా తక్కువగా ఉంటారు. తక్కువ అంటే మనం పర్సంటేజ్ వైజ్ చూస్తే ఆ రకంగా అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఉన్నారు అక్కడ ఉన్నారు, మనం ఇక్కడ తెలుగు మాట్లాడే వాళ్ళని కూడా కించపరచలేము. అయితే మనం ఆన్ స్ట్రీట్ చూసే దాన్ని బట్టి కొంత అట్లా అనిపించవచ్చు. బట్ అక్కడ కూడా కృషి అయితే ఉందండి. తెలుగు మాట్లాడేవాళ్ళు మంచి తెలుగు మాట్లాడతారు. తెలుగుని ఒక అధికార భాషగా చేయాలి అని చెప్పి వైఎస్ఆర్ హయాంలో కానీ లేకపోతే ఎన్టీఆర్ హయాంలో కానీ ఎంతో కృషి చేయడం జరిగింది, దానికి ఒక హోదా కల్పించడం జరిగింది. సో అదే విధంగా అక్కడ ఏమన్నా దానికి సంబంధించి ఒక లాంగ్వేజ్, మన లాంగ్వేజ్ ని తీసుకెళ్లి, ఎందుకంటే తమిళులు ఎంతో కృషి చేశారు వాళ్ళ భాషని విశ్వవ్యాప్తం చేయడానికి. అదే విధంగా తెలుగు వాళ్ళు కూడా ఏదైనా ప్రయత్నం చేయడం జరిగింది అక్కడ. తెలుగు ప్రయత్నం అంటే అక్కడి నుంచి రిప్రజెంటేషన్స్ ఇస్తూ ఇక్కడ తెలుగు భాషని ప్రాచీన భాష కింద చూడమని రిప్రజెంటేషన్లు ఇవ్వడం అటువంటివి చేసుంటారు. కానీ అక్కడ ప్రాపగేట్ చేయడం అంటే అమాంగ్స్ తెలుగు పీపులే ప్రాపగేట్ చేయగలుగుతారు. అక్కడ ఇంగ్లీష్ ఈజ్ ద లాంగ్వేజ్, నేషనల్ లాంగ్వేజ్. నెక్స్ట్ హైయెస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పాపులేషన్ స్పానిష్ వాళ్ళు ఉన్నారు కాబట్టి స్పానిష్ ఒకటి కొద్దిగా ఇంపార్టెంట్ లాంగ్వేజ్ అక్కడ. ఇప్పుడు తెలుగు, గుజరాతీ లాంగ్వేజ్ మనకంటే ఇంకా హయ్యర్ దీంట్లో ఉంటుంది తెలుగు కంటే. గుజరాతీ తర్వాత బహుశా తెలుగే అయి ఉండొచ్చు, తమిళ్ ఇవన్నీ తర్వాత వస్తాయి. సరే, ఇక భాష విషయం కాకుండా సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణ విషయానికి వస్తే ఎంతవరకు వాళ్ళ పాత్ర ఉంటుంది అక్కడ? పాత్ర అంటే మెయిన్ గా ఇటువంటి ప్రోగ్రామ్స్ అప్పుడండి డే టు డే ఇళ్లలో పెద్దగా జరగకపోవచ్చు. ఏదైనా తల్లిదండ్రులు పూజ చేసుకుంటుంటే ఇంట్లో దాన్ని బట్టి కొంత ఏమైనా తెలవచ్చు, లేకపోతే ఏదైనా స్టోరీ బుక్స్ లాంటివి చదివిపిస్తూ ఆ విధంగా పిల్లల్ని పెంచవచ్చు. ఇంటర్నెట్ ద్వారా కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఇవ్వచ్చు. ఎప్పుడైనా వీకెండ్ గెట్ టుగెదర్ జరిగినప్పుడు కొంత ఒకరి దగ్గర నుంచి కొంత జరగచ్చు.
అంతే తప్పితే మీకు బ్రాడర్ వేలో తెలుసుకోగలగడం అనేది ఇటువంటి పండుగలు ఉన్నప్పుడు కానీ లేదంటే యాన్యువల్ కన్వెన్షన్స్ కానీ జరిగిన టైంలో ఒక చోట గ్యాదర్ అయినప్పుడు ఎక్కువ ఎక్స్పోజర్ కి పాసిబిలిటీ ఉంది. ఈ యాన్యువల్ కన్వెన్షన్స్ జరిగినప్పుడు ఏ మెసేజ్ బయటకి ఇస్తారు అసలు? తెలుగు వాళ్ళంతా కలిసి ఇట్లా ఈ కన్వెన్షన్ కి రండి అని చెప్పి వాళ్ళకి ఏ విధంగా వాళ్ళకి మెసేజ్ ఇచ్చి వాళ్ళని ఇక్కడ రప్పించడం జరుగుతుంది? ఇది చాలా ఆల్మోస్ట్ ఇయర్ లాంగ్ ప్రాసెస్ లా ఉంటుందండి. ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ ఇయర్ జరిగిన ప్రోగ్రామ్స్ కి నేను అనుకోవడం బహుశా లాస్ట్ ఇయర్ ఆగస్ట్ సెప్టెంబర్ లోనో మొదలు పెట్టుంటారు. దీంట్లో మల్టిపుల్ టైమ్స్ కమిటీ మెంబర్స్, బోర్డు మెంబర్స్ వీళ్ళంతా ఉంటారు కదా ఆర్గనైజేషన్ కి. వాళ్ళు డిఫరెంట్ సిటీస్ లో మీట్ అవుతా ఉంటారు. ఒక అట్లీస్ట్ 5-6 టైమ్స్ అన్నా ఈ కన్వెన్షన్ డే కంటే ముందు 5-6 టైమ్స్ అన్నా డిఫరెంట్ ప్లేసెస్ లో మీట్ అవుతారు. ఎవరిని ఇన్వైట్ చేయాలి ఇండియా నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి అనే దాని గురించి డిస్కషన్స్ ఉంటాయి. ప్రోగ్రామ్ ఏ రకంగా ఉండాలనే దాని గురించి, కల్చరల్ ఈవెంట్స్ ఏమి ఉండాలి, ఎటువంటి యూజువలీ మూవీ యాక్టర్స్ ని ఇన్వైట్ చేస్తూ ఉంటారు ప్రతి ప్రోగ్రామ్ లో. ఎవరిని ఇన్వైట్ చేయాలి, వాళ్ళతో ఎటువంటి ప్రోగ్రామ్స్ చేయించాలి. ఈవెన్ ఎన్టీ రామారావు గారు వెళ్ళిన టైంలో ఆయన దుర్యోధనుడిని పాత్ర వేయించి వాళ్ళ చేత ఆయన చేత చేయించడం జరిగింది. మన కమెడియన్స్, యాక్టర్స్ వెళ్లి కామెడీ స్కిట్స్ చేస్తా ఉంటారు. ఇటువంటి రకరకాల. ఇదే విధంగా అటు దుబాయ్ లో కూడా జరుగుతుంది. తెలుగు సమితికి అంతా వాళ్ళంతా తెలుగు సమితి గుండా వాళ్ళు ఒక కళా సమితి అని చెప్పి వాళ్ళు ఒక సమితి కింద ఏర్పడడం జరిగింది. వాళ్ళని ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. అట్లాగే కళాకారులంతా కూడా అక్కడికి వెళ్ళటం, అక్కడ పార్టిసిపేట్ చేయడం కూడా జరుగుతుంది. సో దుబాయ్ లో కూడా అటువంటి ప్రోత్సాహం అయితే లభిస్తుంది. ప్రస్తుతం దుబాయ్ నుంచి, కువైట్ నుంచి సర్దార్ ఖాన్ గారు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. సర్దార్ ఖాన్ గారు నమస్తే అండి, మాట్లాడండి. ఖాన్ గారు నమస్తే, మాట్లాడండి. ఖాన్ గారు రైట్, లైన్ కట్ అయినట్టుంది. చెప్పండి. మొత్తం మీద ఈ సంస్థలన్నీ కూడా తెలుగు భాషని, తెలుగు సంస్కృతిని, సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నమే చేస్తున్నాయి. అవి ఎంతవరకు సక్సెస్ అయినాయి ఈ విషయంలో మొత్తం మీద? ఇప్పుడు నేను అనుకోవడం ఒక 30-40 సంవత్సరాల క్రితము తక్కువ మంది తెలుగు వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ఈ డిస్టెన్స్ వల్ల కానీ లేదంటే ఈ కమ్యూనికేషన్, మొదట్లో నేను చెప్పినట్టుగా కమ్యూనికేషన్ వేస్ అంత ఎక్కువగా లేకపోవడం వల్ల కొంత మన తెలుగు సంస్కృతి భాషని కొంత డైల్యూట్ అవుతున్న పరిస్థితి ఉండిందేమో ఆ టైంలో. కానీ నేను అనుకోవడం గత 10-15 సంవత్సరాల్లో ఇది మెయింటైన్ చేయడము, తెలుగు భాష కానీ సంస్కృతి కానీ చాలా బాగా జరుగుతుందండి. ఎందుకంటే నెంబర్ ఆఫ్ తెలుగు పీపుల్ ఆర్ వెరీ హై టుడే ఇన్ యుఎస్. ఎవ్రీ సిటీలో వేలల్లో, అంటే కొన్ని చోట 1,00,000 దాటిపోయిన పరిస్థితులు కూడా ఉన్నాయి కొన్ని సిటీస్ లో. అంతమంది తెలుగు వాళ్ళు ఉన్నప్పుడు ఈ భాషని, సంస్కృతిని, మన కట్టుబాట్లని ఇవన్నీ వదిలేసుకోగలగడం కూడా అంత ఈజీ కాదు. రెగ్యులర్ గా మీట్ అవుతుంటారు కాబట్టి. రైట్. కడప శ్రీను అండి, కువైట్ నుంచి కాల్ చేస్తున్నారు. శ్రీను గారు నమస్తే అండి, మాట్లాడండి. శ్రీను గారు చెప్పండి. నమస్తే. 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 బాగున్నారన్నా? బాగున్నా శ్రీను, చెప్పండి. అన్నా ఏం లేదు, ఇప్పుడు చూస్తున్నారు కదా ఎలా జరుగుతున్నాయి ఇక్కడ కువైట్ లో. ఆల్మోస్ట్ వైఎస్ఆర్ అభిమాన సంఘాలు కానీ, వైఎస్ఆర్ సిటీ కానీ ఎంతమంది ఉన్నారో దాదాపు 1,00,000 పైన ఫుల్ సపోర్ట్ చేస్తున్నాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే వాళ్ళ తల్లి గారికి. ఇక్కడ ఏ కార్యక్రమాలు జరిగినా మేము పూర్తి యాక్టివేట్ గా ఉన్నాము. ఇక్కడ మెంబర్షిప్ అయితేనేమి టోటల్ గా ఇప్పటికే మీకు తెలుసు దాదాపు 8,000 పైచీలకు ఇక్కడ చేశాం మేము మెంబర్షిప్. ఆల్మోస్ట్ మళ్ళా ఫుల్ గా ఇంకా దానికి అతి మించి ఇంకా చేయాలనుకుంటాము. 2014లో కానీ మీ ఆధ్వర్యంలో ఎన్ఆర్ఐ కన్వీనర్ గా మేము చేస్తున్న మాకు సపోర్ట్ కానీ చాలా బాగుంది. సో మీరు ఇంకా మమ్మల్ని ప్రోత్సహించి మీ నుంచి కూడా మాకు అన్ని విధాల సహకారం ఉండాలని నేను కోరుకుంటున్నాను సార్. శ్రీను, థ్యాంక్ యూ. అదే మనకు సబ్జెక్ట్ స్లైట్లీ డిఫరెంట్ ఈరోజు, బట్ మీరు ఆ పాయింట్ రేస్ చేశారు కాబట్టి ఒక చిన్న విషయం చెప్పాలి నేను. ఐ థింక్ కువైట్ లో ఎస్పెషల్లీ ప్రొవైడ్ చేసిన సపోర్ట్ వల్ల నేను అనుకోవడం ఒక అట్లీస్ట్ 4-5 కాన్స్టిట్యున్సీస్ లో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 10% మెజారిటీ పెరిగి ఉంటుందండి. ఎస్పెషల్లీ కువైట్ లో
కడప నుంచి కానీ ఈస్ట్ వెస్ట్ గోదావరి నుంచి వెళ్లిన వాళ్ళు తను చెప్పినట్టుగా ఒక 70-80 వేల మంది ఉండుంటారు. అందులో మెజారిటీ ఒక 50-60 వేల మంది పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అక్కడి నుంచి విపరీతమైన కృషి చేశారు. అందరూ కాకపోవచ్చు, అందులో చాలా మంది అక్కడి నుంచి ఫోన్ కాల్స్ చేసి ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి చెప్పడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని చెప్పడం. ఈ విధంగా అక్కడి నుంచి కొంతమంది వచ్చేసారు. ఆ టైంలో వచ్చి ఇక్కడి నుంచి కాన్స్టిట్యూన్స్ లో ఇంటింటికి తిరిగి చెప్పడం. రైట్. ఇవన్నీ అమెరికా నుంచి కూడా వచ్చారు. ఇప్పుడు అమెరికా నుంచి కూడా రావడం, నాటానికి సంబంధించి కొంతమంది రావడం, గురం శ్రీనివాస్ రెడ్డి గారు అట్లాంటి వాళ్ళు కొంతమంది రావడం జరిగింది. ఇంకా కువైట్ నుంచి అయితే యాజ్ ఎగ్జాంపుల్ చెప్పుకోవడానికి కువైట్, దుబాయ్ వైపు నుంచి వస్తున్న ఇన్ టర్మ్స్ ఆఫ్ నంబర్స్, హై నెంబర్స్ ఉండడంలో సపోర్ట్ కూడా ఆ రకంగా ఉండడం, ఆ రకంగా పార్టీకి బాగా హెల్ప్ చేసింది. సో కల్చరల్ గా అక్కడ వాళ్ళ ఆర్గనైజేషన్స్, వాళ్ళ అసోసియేషన్స్ ద్వారా అక్కడ చేసుకోవడం, పొలిటికల్ గా కూడా బాగా యాక్టివ్ అవుతున్నారు. సో ఇలాంటి ఆర్గనైజేషన్స్ పొలిటికల్ గా కూడా కొంచెం యాక్టివ్ అవడం, వాళ్ళంతా ముందుకు రావడం అనేది జరుగుతుంది. రవికుమార్ అండి, షార్జా నుంచి. రవికుమార్ గారు నమస్తే అండి, మాట్లాడండి. నమస్కారం గారు, మాట్లాడండి, చెప్పండి సార్. ఇప్పుడు ప్రజలు జరుగుతున్న కోర్టు కేసు విషయంలో జడ్జిలు కూడా లంచాలు తీసుకున్నారు కదా సార్, మనం చూస్తున్నాము. అదేవిధంగా ఇప్పుడు మన జగన్ గారి కేసులో ఇప్పుడు బేక్ అప్లై చేసినా గానీ ఇప్పుడు దాన్ని డిడక్ట్ చేస్తున్నారు. ఎన్ని కారణం సార్ అంటారు? ఇది కోర్టు వ్యవహారాలండి. వీటి గురించి మనము ఎక్కువ ఇన్డెప్త్ గా మాట్లాడుకోవడం కూడా అంత మంచిది కాదేమో. మన ఆశ, ఆకాంక్ష ఇందాక చెప్పినట్టుగా అన్బయాస్డ్ వేలో కోర్టులు గాని న్యాయమూర్తులు గాని ఉన్న పరిస్థితులను పరిశీలించి కోర్టుగా జగన్ గారి మీద కేసులు ఎత్తివేయడమే కాకుండా వీలైనంత తొందరగా, అంటే 4th మనకు ఒక ఛాన్స్ ఉంది, ఆ రోజు జగన్ గారిని రిలీజ్ చేస్తారని మనం అంతా అనుకుంటున్నాం. రైట్ అండి. ఈ మనం అనుకుంటున్న తానా గాని ఆట గాని ఇవన్నీ కూడా తెలుగువారి వాళ్ళు అక్కడ ఉన్నారు, వాళ్ళని కాపాడాలనే ఉద్దేశంతో కాకుండా వాళ్ళ ప్రభావాన్ని పెంచుకోవాలనే విధంగానే ప్రస్తుతం నడుస్తున్నాయని చెప్పే వాదన కూడా నడుస్తుంది. దాన్ని ఎంతవరకు ఏకీభవిస్తారు మీరు? కొంతవరకు ఏకీభవిస్తానండి. అంటే అక్కడికి వెళ్లి మంచి ఆపర్చునిటీస్ వచ్చి బాగా డబ్బులు సంపాదించిన తర్వాత కొంత ఐడెంటిటీ క్రైసిస్ అనేది ఒకటి ఏర్పడుతుంది. అంటే నేను ఇంత సంపాదించాను, ఇంత మంచి పొజిషన్ లో ఉన్నాను, ఇప్పుడు నాకు తెలుగు వాళ్ళలో ఇంకా 1000 మంది తెలుగు వాళ్ళకి నా గురించి అదే కారణం అంటారా ఇన్ని సంస్థలు రావడానికి? పూర్తిగా అనుకోవడానికి లేదు, కొంతవరకు షూర్లీ మీతో ఏకీభవిస్తాను నేను. వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారంటే, నేను ఇంత డొనేట్ చేస్తున్నాను ఈ ఆర్గనైజేషన్ కి, నా వల్ల ఇంత రన్ అవుతున్న పరిస్థితి ఉంది, కాబట్టి నాకు సేవ్ ఉండాలి దీంట్లో. అది కానీ అపోజ్ చేస్తున్నట్టుగా ఉంటే సింగిల్ హ్యాండెడ్ గా నేను ఇంకొక సెపరేట్ ఆర్గనైజేషన్ పెట్టి నేను చాలా మందిని అందులోకి అట్రాక్ట్ చేసి ఇంకొక ఆర్గనైజేషన్ గా రన్ చేయొచ్చు. ఇటువంటి ఈగో సాటిస్ఫై చేసుకోవడానికి చేసిన సిచ్యువేషన్స్ కేసెస్ ఉన్నాయి. సో ఇన్ని జరుగుతున్నప్పుడు మరి అక్కడ తెలుగు వాళ్ళని రక్షించగలరు, తెలుగు వారిని వాళ్ళ ఔన్నత్యాన్ని కాపాడగలరు అని ఎట్లా నమ్మగలం అంటారు? అంటే ఇప్పుడు అంటే వాళ్ళలో వాళ్ళే అక్కడ సెపరేషన్ అనేది వచ్చేస్తుంది, ఎక్కడికక్కడ సెపరేషన్ అనేది వచ్చేస్తుంది, అది సంస్థల ద్వారానే మనకు తెలిసిపోతుంది. సో ఇది ఎంతవరకు వాళ్ళు ఒకటిగా ఉన్నారని ఎట్లా చెప్పుకోగలం అంటారు? మనం ఒకటిగా ఉన్నారని చెప్పుకోలేము, బట్ విడివిడిగా 4 సంస్థలు గానీ 8 సంస్థలు గానీ అందరూ తెలుగు గురించే చేస్తున్నారు. అందరూ మన తెలుగు సంస్కృతి, కొంచెం తెలుగు భాష తెలుగు దీని మీద సంస్కృతి మీద ఉన్నారు కాబట్టి మనం ఎంతమంది ఎలా ఉన్నా కూడా మన భాష, మన సంస్కృతి కాపాడుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు అలా చేస్తున్నారు కాబట్టి మనం సమర్థించాలని అంటారు. రైట్. ఇంకో కాలర్ సర్దార్ ఖాన్ గారు అండి, ఇందాక మన కాల్ కట్ అయింది కువైట్ నుంచి. ఖాన్ గారు నమస్తే అండి, మాట్లాడండి. నమస్తే అండి, నేను సర్దార్ ఖాన్ మాట్లాడతాను. వెంకట్ గారు నమస్తే అండి. నమస్తే అండి, నేను సర్దార్ ఖాన్ మెంబర్ అండి. చెప్పండి. బాగున్నారండి వెంకట్ గారు? బాగున్నారండి, మీరు ఎట్లా ఉన్నారు? అడగండి. బాగున్నాను. నేను మొన్న ఎలక్షన్స్ కోసం స్పెషల్లీ ఎలక్షన్స్ కోసం కువైట్ నుంచి వచ్చిందాను. 5వ తేదీ వచ్చి 20వ తేదీ వచ్చిందాను. ఓకే. నేను అందరం చాలా మంది కలిసి క్యాన్వాస్ కూడా చేసిందాం, డోర్ టు డోర్. అంటే 3 నియోజకవర్గాలు, రాయన్పేట, కోడూరు, రాయచోటి. వెరీ గుడ్. మీ క్వశ్చన్ అడగండి.
క్వశ్చన్ అంటే ఈ జేడి లక్ష్మీనారాయణ గారు ఈ కాల్ లిస్ట్ బయటపడింది కదా, అవును. అది వాయిస్ ఇది రికార్డ్ చేసి మీరు సబ్మిట్ చేయొచ్చు కదా కోర్టులో. రైట్ అండి. అది అంటే నాకు తెలిసినంత వరకు అయిపోయిన కాల్స్ ది రికార్డింగ్ ఉండదు అనుకుంటానండి. గవర్నమెంటే జనరల్లీ ఎవరన్నా ట్యాప్ చేసి వాళ్ళ రికార్డింగ్స్ తీసుకుని తర్వాత ఏమన్నా యూజ్ చేస్తే చేయొచ్చు, కానీ అయిపోయిన కాల్స్ రికార్డింగ్స్ ఉంటాయని అది నాకు తెలిసినంత వరకు ఉండదు. SMS మెసేజ్లు మాత్రం ఐ థింక్ రిట్రీవ్ చేసుకోవచ్చు అనుకుంటా. రైట్ అండి. అమెరికాలో తెలుగు వారి కోసం ప్రత్యేక రాష్ట్రం ఏర్పరచాలి, తెలుగు వారి కోసం తెలుగు భాషలోనే బోధన అనేది జరగాలి, తెలుగు వారు అధికంగా ఉన్న ప్రాంతాల్లో తెలుగు ట్రాఫిక్ రూల్సే ఉండాలి. ఇది ఎంతవరకు సాధ్యం అవుతుంది? ఇంపాసిబుల్ అండి. మనకి మీరు చూస్తే అమెరికాలో అంటే దీంట్లో ఏది పాసిబుల్ కాదని అంటారా? తెలుగు భాషనే బోధించాలి, అక్కడ తెలుగు భాషనే తీసుకురావాలి, అట్లాగే తెలుగు వారి కోసం ఒక ప్రత్యేక రాష్ట్రం అనేది కూడా కావాలి అనేది ఒక వాదన కూడా ఉంది. తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం అనేది అది మరి అంతమంది తెలుగు వాళ్ళు ఉన్నారు, అన్ని అసోసియేషన్స్ డివైడ్ అయినారండి, ఒక చోట లేదు. ఈవెన్ కొన్ని చోట్ల కూడా కొన్ని గవర్నర్లు కూడా తెలుగు వాళ్ళు నడుచున్నారు కాబట్టి చురుకులకు సంబంధించిన వాళ్ళు కొంతమంది. సో అది ఎంతవరకు? ఇప్పుడు పాలిటిక్స్ లోకి ఎంటర్ అయ్యి మన తెలుగు వాళ్ళు మంచి మంచి పొజిషన్స్ కి వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇండియన్స్ గా తీసుకుంటే ఇంకా ఎక్కువ మంది ఉన్నారు. అంతే తప్పితే వీళ్ళు తెలుగు వాళ్ళందరూ ఒక చోట చేరి ఒక రాష్ట్రంలో మోర్ దాన్ 50% తెలుగు పీపులే ఉన్నారన్న పరిస్థితి ఎక్కడ లేదు, ఎప్పటికీ ఉండదు కూడా. ఎందుకంటే స్టిల్ తెలుగు పీపుల్ వదిలేసండి, ఇండియన్సే మైనారిటీ స్టేజ్ లో ఉన్నారు. అటువంటిది ఒక 50% నెంబర్ కి ఎక్సీడ్ అవుతే ఒక గవర్నర్ ని ఏమన్నా వాళ్ళు ఎలక్ట్ చేసుకోగలుగుతారు, కానీ తెలుగు వాళ్ళు ఎలక్ట్ చేసుకోగలుగుతారు, కానీ తెలుగు రాష్ట్రాన్నే అంటూ అంటే మీరు అనేది ఒక సెపరేట్ గా విడిపోయి ఒక తెలుగు కంట్రీ కింద ఫామ్ అవ్వాలనేది అది ఒక రాష్ట్రం కింద తెలుగు రాష్ట్రం, భారతీయ తెలుగు వారు అనేది ఎంతవరకు సాధ్యపడుతుంది? అది ఛాన్స్ లేదు. మనకు తెలిసిన 3-4 చోట్ల అంటే మనం చెప్పుకోవడానికి బాగుంటుంది, కానీ అక్కడున్న పరిస్థితులు, అక్కడున్న భౌగోళిక పరిస్థితులు బట్టి మనం దాన్ని ఊహించలేం. కానీ ఇన్నవే వేర్పాటు వాదం లాంటి థియరీ అది అమెరికాలో క్రష్ చేసేస్తారు. అటువంటి వాటిని ఎప్పుడు టాలరేట్ చేయరు. అట్లీస్ట్ భారతీయ తెలుగు వారు అని పిలుచుకోగలిగే సాంప్రదాయం అన్నా అక్కడ ఎస్టాబ్లిష్ చేయగలరు. అక్కడ అది సాగుతుందండి. ఇప్పుడు తెలుగు నేర్పించడము లేకపోతే ఒక కోర్స్ కింద అంటున్నారు. కొన్ని యూనివర్సిటీస్ లో తెలుగు యాజ్ అ కోర్స్ ఆఫర్ చేస్తున్న యూనివర్సిటీస్ ఉన్నాయి. అక్కడ స్టూడెంట్స్ తీసుకోవచ్చు, కానీ కంటిన్యూస్ బేసిస్ కాకపోవచ్చు. ఎవ్రీ ఇయర్ వన్స్ ఇన్ ఇయర్, ఎవ్రీ 2 years కి వన్స్ అట్లా. అంటే అమెరికన్ పౌరసత్వం తీసుకోవటం వేరు, భారతీయ తెలుగు వారనే పౌరసత్వం తీసుకోవటం వేరు. అలాంటిది ఏమన్నా వస్తుందా అనే వాదన కూడా ఉంది. అంటే యాక్చువల్ కొంతమంది అంటూ ఉంటారు, ఇలా వస్తే బాగుంటుంది కదా, మాకు ఇలా చేస్తే బాగుంటుంది, ఈ సంస్థలు ఇవన్నీ కలిసి ఈ విధంగా మమ్మల్ని ముందుకు తీసుకెళ్తే బాగుంటుంది, సో దట్ తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా తెలుగువాడు అనే వాళ్ళు గుర్తింపబడతారనే ఆలోచనలో ఉంటారు వాళ్ళు. సో దానికి ఎంతవరకు అది సమంజసం అంటారు? ఐ థింక్ తెలుగు వాళ్ళు చేస్తున్న కృషి, ఆ గుర్తింపు కోసం చేస్తున్న పనులన్నీ ఈ విధంగా సాగితే చాలండి. ఎందుకంటే ఎక్సీడ్ అవుతే అదర్ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. సో అంటే అంతా అందరూ కూడా ఏమనుకుంటారంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మన ఐడెంటిటీ అనేది ఎప్పుడు ఉండాలని కోరుకుంటారు. ఎక్కడికి వెళ్ళినా సరే ఆ ఐడెంటిటీ అనేది దెబ్బతినకుండా ఎంతవరకు ఈ సంస్థలు కృషి చేయగలవు? కృషి చేస్తున్నాయి, ఇలా కంటిన్యూ చేయాలి. నేను అనడం ఏమంటే, కొంతమంది ఇప్పుడు ఉన్న తెలుగు వాళ్ళందరిలో మేబీ ఒక 50% 60% తెలుగుకి ప్రాముఖ్యత ఇవ్వడము, ఈ ఆర్గనైజేషన్స్ లో మెంబర్స్ గా ఉండడము, ఈ కన్వెన్షన్స్ కి వెళ్ళడము, లేకపోతే ఈ పండుగల గురించి ఏమైనా ఫంక్షన్స్ జరుగుతున్నట్టు ఉంటే వాటికి అటెండ్ అవ్వడం చేస్తున్నారు. ఒక 30-40% ఇవన్నీ ఏం పట్టించుకోకుండా అమెరికన్ ఫ్రెండ్స్ తో, అమెరికన్ ఫ్యామిలీస్ తో స్పెండ్ చేయడము, లేదంటే ఏవి పట్టించుకోలోనే ఉండటం ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇటువైపు వస్తే చాలండి. మన తెలుగు వాళ్ళంతా ఒక గొడుగు కింద ఉన్నట్టు తెలుగు వాళ్ళు అందరూ మన సంస్కృతి సంప్రదాయాలు, ఈ సంస్థలన్నీ కూడా తెలుగు సంస్థలన్నీ కూడా తెలుగు భాషకి, తెలుగు భాషను ముందుకు తీసుకెళ్ళడానికి, అట్లాగే తెలుగు సంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి నడుస్తున్నాయనే అనుకోవాలి ముందుకు. అంటే వాళ్ళలో ఎన్ని భేదాభిప్రాయాలు ఉన్నాయి కూడా ఇవన్నీ పక్కకి పెట్టి మన తెలుగువాడు
తెలుగువాడు అనే పదాన్ని తప్పకుండా ముందుకు తీసుకెళ్తున్నానని అనుకోవచ్చు. నా కోరిక ఏంటంటే తెలుగు వాళ్ళందరూ అక్కడ వెల్ సెటిల్డ్ మంచి పొజిషన్స్ లో ఉండే వాళ్ళు ఉంటారు కాబట్టి మెజారిటీ ఎస్పెషల్లీ అమెరికాలో మన రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ కి గివింగ్ బ్యాక్ టు ద కంట్రీ అండ్ స్టేట్ అనేది ఎంత ఎక్కువ ఫోకస్ చేయగలిగితే అంత బాగుంటుంది అనేది నా ఉద్దేశం. అంటే వేరియస్ చారిటీ యాక్టివిటీస్ ద్వారా కానీ ఇక్కడ విలేజెస్ ని అడాప్ట్ చేసుకోవడమో లేదంటే ఇక్కడ చదువుకునే పిల్లల్ని అడాప్ట్ చేసుకుంటూ అడాప్ట్ అంటే చదివించడం కోసం అడాప్ట్ చేసుకుని చేయడము, డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ విషయంలో కానీ రకరకాల వేస్ లో సపోర్ట్ బ్యాక్ టు ద కంట్రీ ఇస్తున్నారు. ఇంకా కూడా ఎక్కువ ఇవ్వగలిగితే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. రైట్, థ్యాంక్ యూ వెంకట్ గారు. సాక్షి వేదిక వచ్చి మీ అభిప్రాయాలు తెలియజేస్తాను. ఇది వాటి వేదిక. ప్రపంచంలో తెలుగువాడు ఎక్కడున్నా సరే తెలుగు గుండె చప్పుడు వినిపించడానికి తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ ఎప్పుడు సిద్ధంగానే ఉంటుంది. స్టే విత్ us.